సీఎం రేవంత్ రెడ్డి జపాన్ లో బిజీగా గడుపుతున్నారు. టోక్యోలోని గాంధీ విగ్రహానికి సీఎం పుష్పాంజలి ఘటించనున్నారు. టోక్యో గవర్నర్ తో సీఎం బృందం నేడు సమావేశం కానుంది. భారత రాయబార ఆఫీసులో ఐటీ ప్రతినిధులతో సీఎం చర్చలు జరపనుండగా ఇవాళ తోషిబా టయోటా కంపెనీ ప్రతినిధులతో భేటీ కానున్నారు. సాయంత్రం సుమిదా రివర్ ఫ్రంట్ ను సీఎం సందర్శించనున్నారు. రివర్ ఫ్రంట్ ను సీఎం బృందం పరిశీలించనుంది. ఈ నెల 22న ఒసాకా నుంచి హిరోషిమాకు సీఎం బృందం వెళ్లనుంది. హిరోషిమా జపాన్ టు ఇండియా చాప్టర్ బిజినెస్ లో ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. ఈ నెల 21న ఒసాకాలోని యుమేషిమాలో జరిగే వరల్డ్ ఎక్స్పోలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొననున్నారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకుంది. జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబేని కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు మారుబేని కంపెనీ సంసిద్ధత తెలిపింది. టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు రేవంత్ రెడ్డిని కలిశారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. దాదాపు 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబేని కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. మరోవైపు సీఎం రేవంత్ సోనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సోనీ కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ క్రమ్ చై రోల్ బృందాన్ని కలుసుకున్నారు. యానిమేషన్, విఎఫ్ఐ, గేమింగ్ రంగాలలో హైదరాబాద్ లో ఉన్న అవకాశాలను ఆ కంపెనీ ప్రతినిధులకు తెలంగాణ బృందం వివరించింది. ఈ నెల 20 తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుని ప్రకటించే అవకాశం ఉంది. త్వరలో 6 రాష్ట్రాల అధ్యక్షుల ప్రకటన ఉండే ఛాన్స్ ఉంది. ప్రధాని మోడీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. అమిత్ షా, రాజ్నాథ్, నడ్డా ఈ మీట్లో పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీ సహా యూపీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, పుదుచ్చేరి అధ్యక్షులను బీజేపీ ప్రకటించనుంది.
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు వాదనలు ప్రతివాదనలు వినింది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లను విచారించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ఈ విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ బిల్లుపై వివరణ ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరింది. అయితే దీనికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలోనే వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దని, వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. ఇక వక్ఫ్ చట్టంపై యథాతథ స్థితి కొనసాగించాలన్న సుప్రీంకోర్టు స్టేటస్ కో కొనసాగుతోందని వెల్లడించింది. తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ తప్పుడు కేసులు పెట్టిందని బీజేపీపై ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం బండి. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను చేర్చడాన్ని ఖండించారు. ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పారు. దేశం కోసం త్యాగం చేసిన వారి రక్తం రాహుల్ గాంధీలో పారుతుందన్నారు బట్టి విక్రమార్క. కుటుంబాన్ని కేసుల్లో పెట్టి కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఆనాటి రవి హత్యించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదుల శక్తులకే వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీ ఆఫ్టర్ బీజేపీకి భయపడి ఆగుతుందని మీరు పొరపాటున ఆలోచన చేస్తే అది మీకు తప్పు అవుతుంది తప్ప అది నిజం కాదని చెప్పడం కోసం ఈరోజు కూర్చున్నాం. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశవ్యాప్తంగా అధికారం ఉందా లేదా అనేటువంటి అంశం కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి సమాజం కోసం, ఈ సమాజ అభివృద్ధి కోసం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ పార్టీ చేస్తున్నటువంటి తప్పుదాన్ని ప్రపంచానికి తెలియజెప్పడం కోసం దేశవ్యాప్తంగా ఇటువంటి నిరసన కార్యక్రమం చేస్తాం. మరి ఎవరు భయపడతా ఉన్నారు? ఎవరు భయపెడతా ఉన్నారయ్యా అంటే ఇవాళ బీజేపీ భయపడతాం, కేంద్ర ప్రభుత్వం భయపడతా ఉంది. అటు రాహుల్ గాంధీ గారు కానీ, లేకపోతే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కానీ, లేకపోతే ఆనాటి స్వాతంత్ర సంగ్రామ చరిత్ర దేశంతో వివరించినటువంటి నేషనల్ హెరాల్డ్ పేపర్ ఈరోజు ఈ ఇద్దరు సందేశాన్ని దేశవ్యాప్తంగా చేరిస్తే మన బతుకులలో మనం ఈ దేశంలో పుట్టరోజులు ఉండవని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ భయపడి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి ఊపటం. మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన తమకు లేదన్నారు. అయితే దమ్ముంటే గ్రామాల్లోకి సీఎం సింగిల్ గా వెళ్లాలని కేటీఆర్ అన్నారు. అప్పుడే ప్రజలు ఏమనుకుంటున్నారో ముఖ్యమంత్రి రేవంత్ కు తెలుస్తుందన్నారు కేటీఆర్. ఇటీవల కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యమన్నారు కేటీఆర్. ఆత్మాభిమానం ఉంటే సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో ఆయారాం గయారాం అనే సంస్కృతిని రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆయారాం గయారాం అని స్టార్ట్ చేసింది హర్యానాలో ఇందిరాగాంధీ. ఆడికెళ్ళి ఇప్పటిదాకా 2004లో మాతో పాటు కలిసి పోటీ చేశారు వీళ్ళు. ఇదే కాంగ్రెస్ పోటీ చేస్తే 26 మంది మేము గెలిచినాం. అలా మా ఎమ్మెల్యేలు 10 మందిని గుంజుకపోయి కాంగ్రెస్ కలుపుకోలేదా? నిజం కదా? మా లక్ష్మణరెడ్డి సాబ్ ఇన్నే ఉన్నాడు, ఆయన గెలిచిండారు 2004లో. మాతో పాటు 26 మంది గెలిస్తే పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి తెలంగాణలో బీజం వేసింది ఎవడండి? కాంగ్రెస్ వాడు కదా. వాళ్ళు తీసుకున్నదే వాళ్ళు. మరి ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మొన్న కూడా మళ్ళీ 10 మందిని తీసుకున్నారు కదా. ఇప్పుడు పాపం వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి ఎదురు త్రిశంకు స్వర్గంలో కడియం శ్రీయర్ నడితే ఏ పార్టీలు ఉన్నాయంటే నాకేం తెలుసు అంటుండు. 10 మంది ఉన్నారు, ఏ పార్టీలు ఉన్నారో ఎవరు చెప్పలేడు. పాపం వాళ్ళ బతుకంత ఘోరంగా అయిపోయింది అలా అధ్వానంగా. నేనేమంటున్నా అంటే చేసిన వెధవ పనులన్నీ చేసి మా ప్రభుత్వాన్ని ఎవడో వడగొడతాడు. మేము వడగొట్టుడేంది? ఎప్పుడో బంగ్లాదేశ్ లెక్క తిరుగుబాటు వచ్చి ప్రజలకు తాను నిలగొడతారు మిమ్మల్ని. ఎందుకంటే మీరు చేసే లుచ్చ పనులకు ప్రజల కోపం వచ్చింది అనుకో, రోడ్డు ఎక్కిండ్రు అనుకో, వాళ్ళ ఆగ్రహం తట్టుకోలేకపోతే ఎవడేం చేస్తాడు దానికి? మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం. ప్రభాకర్ రెడ్డి కరెక్ట్ గా చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మా దగ్గరకు వచ్చి ఆక్రోషిస్తున్నారని చెప్పిండు. ఏమన్నాడు? అన్నమా మేము తిరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చి అంటారు ఎన్ని రోజులు భరించాలి దరిద్రాన్ని, ఎత్తవతల వాడే రాదు అన్న అంటున్నారు. మేము చేస్తామని చెప్పలేదు కదా, ప్రజలు చెప్తున్నారు ఇట్లా అంటున్నారు. కొంతమంది అయితే మేము పైసలు కూడా చందాలు వేసుకొని ఇస్తాం రాబోయ్, కులగొట్టు లొల్లిందని అంటున్నారని కూడా చెప్పిండు. ఎస్ మాతో కూడా అంటున్నారు, కానీ మేము కులగొడతామని చెప్తలేం. ఎస్ ఈ ప్రభుత్వం దరిద్రం, కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్, ఎస్ ఇవన్నీ కరెక్టే. కానీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు ఉండాలి. నిర్ణయం తీసుకుంటే ప్రజలకు కూడా తెలియాలి. యూ కెన్ మేక్ చాయిసెస్ బట్ యూఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ చాయిసెస్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక నిర్ణయం ప్రజలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉంది. నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉండాలి. రేవంత్ రెడ్డి ఉండాలి 5 ఏళ్ళు. ఎందుకంటే మళ్ళా 20 ఏళ్ళ తర్వాత ఎవరు కాంగ్రెస్
కాంగ్రెస్ కోటేయడు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి మాకు ఈ దిక్కుమాల ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన గానీ ఎజెండా గానీ కర్మ గానీ మాకు లేదు. అవసరమైతే సందర్భం వస్తే ప్రజలే రోడెక్కుతారు, తొక్కేవతలు వాడేస్తారు. ఇంతకంటే పెద్ద పెద్ద నియంత్రణలు కొట్టుకపోయినారు. ఈ దేశంలో ఆయారం ఇక తప్పుడు ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మించిన వారు లేరన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని దూషించడమే కేటీఆర్ పనిగా పెట్టుకున్నారన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. ఫేక్ వార్తలను ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఒకటి వచ్చింది, వాస్తవాలన్నీ తీసుకుంటున్నారు. నిన్న కోర్టులో వాళ్ళు ఏమి సబ్మిట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఉన్న డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాక 4 వారాల గడువు అడిగిరు. వాళ్ళు 4 వారాలలో మిగతా రిపోర్ట్లన్నీ ఇస్తామని చెప్పి సెంట్రల్ పవర్ ఎంపవర్డ్ కమిటీ చెప్పింది. ఈయన ఆల్రెడీ అలా పొద్దున వచ్చి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వచ్చింది, ఇక అయిపోయింది, ఇక మొత్తం ప్రభుత్వాన్ని ఖతం అయిపోయింది. ఇక రేవంత్ రెడ్డి గారు ఈ సిగ్గు లేదు శరం లేదు దులుపుకొని పోతుండు. రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ఆత్మగౌరవం ఉంటే ఆత్మాభిమానం ఉంటే రాజీనామా చేయాలి. ఏందా ఇది? తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టిస్తావా? మైక్ ఉంది కదా, చుట్టూ 4 కూసురు కదా, తెలంగాణ ప్రజలకు ఏదైనా చెప్తే సాయంత్రం కల్లా నడుస్తుంది కదా టీవీలో. సాయంత్రం కల్లా ఏదో దుష్ప్రచారం చేసినామని చెప్పి జబ్బలు మీరే సరుచుకొని ఇంటికి పోనీకేనా ఈ ప్రచారం? వారి మొట్టమొదటి అంశం ఏంటంటే ఈ టోటల్ ఎపిసోడ్ 400 ఎకరాల వెనుక ఇప్పటికే పదే చెప్పిన మీ 400 ఎకరాల భూమి గురించి ఈ రోజు కోర్టు అది అడవి అని చెప్పలేదు, అడవికి సంబంధించి అని చెప్పలేదు, అది హెచ్యుకి సంబంధించిందని చెప్పలేదు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వము ఇవన్నీ సక్సెస్ఫుల్ గా చేసి ఆ డబ్బులు తెచ్చి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు మంచి చేస్తుందన్న ఒక బాధ మీలో కనపడుతుంది తప్ప దానికంటే మించి ఏం కనపడతలేదు. ధరణి పేరుతో బీఆర్ఎస్ విధ్వంసం సృష్టించిందని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. ధరణి పేరుతో పేదల భూములను లాక్కున్నారని విమర్శించారు. గతంలో కొల్లగొట్టిన భూములపై ఆడిట్ చేసి పేదలకు పంచుతామన్నారు. అసైన్డ్ భూముల్లో సాగు చేసుకుంటున్న అర్హులైన పేదలకు భూములిస్తామన్నారు. కోర్టులో లేని భూముల సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరిస్తామన్నారు మంత్రి పొంగులేటి. భూభారతి కొత్త 6వ చట్టాన్ని అమలు చేస్తామన్నారు. ఇప్పుడు ఈనాటి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ ముఖ్య అతిథి వర్యులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి స్థానికులు పిఎస్సి చైర్మన్ దౌలతాబాద్ ఇన్ఛార్జ్ శ్రీరామరెడ్డి గారు మంత్రివర్యుల్ని శాల్వా చేత సత్కరిస్తారు. ప్రభుత్వ అధినేత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ధైర్య సాహసాలకు ఆత్మవిశ్వాసానికి వారి దార్శనికతకు ఆనాడు 2020 చట్టానికి ఈ 2025 భూభారత చట్టానికి ఎన్ని తేడాలున్నాయో కళ్ళుండి కూడా కళ్ళు మూసుకొని నాకు ఏమీ కనపడటం లేదని ఏదైతే ప్రతిపక్షాలు ఇంకా పచ్చి అబద్ధాలు ఆడుతున్నాయో అది చూస్తేనే బాధ అనిపిస్తుంది. మొన్న జరిగిన అసెంబ్లీలో కూర్చుంటే నా శాసనసభ్యులు నా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కాదు, వారు పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అసెంబ్లీలో నేను కూర్చున్న బెంచి పక్కన వచ్చి కూర్చొని నన్ను అడిగేది ఏందయ్యా అంటే ధరణిలో మా భూమి ఎక్కలేదన్నా, నా బిడ్డ భారతి బదులు భరత్ రెడ్డి అని పడ్డదన్నా, నా భూమి 9 ఎకరాలుంటే 9 కుంటలని పడిందని వారి శాసనసభ్యులే ఆనాటి వారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులే వచ్చి దీన్ని కొద్దిగా సరిదిద్దాలన్నని అడుగుతుంటే పక్కన గతంలో మంత్రులుగా చేసిన వారికి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏ భూభారత చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చట్టాన్ని పెడితే ఆ చట్టం పెట్టిన టైంలో కూడా నిస్సిగ్గుగా పదవి పోయిందనే ఉక్కు రోషంతో ఆ చట్టాన్ని కూడా ఆమోదించకుండా ప్రయత్నం చేసిన మహానుభావులు ఆ దొరవారు వారి తొత్తులు. అటువంటి చట్టాన్ని ఏది ఏమైనా పేదవాడి కన్నీరికి పేదవాడికి అండగా ఉండటానికి చేసే ఈ చట్టం 2020 చట్టం చేసేనాడు అధికారుల దగ్గరికి ప్రజలు పోవాల్సి వచ్చింది. 2025 మన భూభారత చట్టం చేసేనాడు అధికారులే మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు. ఈనాడు ఆనాడు అప్లికేషన్ పెట్టాలి అంటే 1000 రూపాయలు కట్టాల్సి వచ్చేది, కాగితాలు రాత అంతా మీరే చేయాల్సి వచ్చేది. ఈ చట్టంలో 1 రూపాయి కూడా తీసుకోదు ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం. అధికారులే మీ గ్రామానికి వస్తారు, అప్లికేషన్
అప్లికేషన్ల కోసం గత ప్రభుత్వం లాగా డబ్బే ముఖ్యం మాకనే విధంగా కాకుండా అప్లికేషన్లు ఫ్రీగా తీసుకొని మీ కన్నీరు, మీ బాధ, మీ ఆవేదన, మీకు ఆ భూమి అయితే బంధం ఉందో ఆ బంధాన్ని తీర్చేదే ఈ భూభారత చట్టం. ఆ పింక్ కలరు కట్టేసుకొని ఆ ధరణి పేరుతో పేదవాడికి చెందాల్సిన వేలాది లక్షలాది ఎకరాలని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిందన్నమాట ముమ్మాటికి నిజం. వాటన్నిటినీ ఈ భూభారత్ ద్వారా ఆడిట్ రూపంలో బయటికి తీసి మళ్ళీ అర్హుడైన పేదవాడికి పంచాలన్నదే మన ఇందిరమ్మ రాజ్యంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. 2020 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభం నాటి నుండి విమర్శలు ఎదుర్కొంటోంది. పేదలకు సన్నబియ్యం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు మాత్రం సన్నబియ్యం దక్కటం లేదు. ప్రభుత్వ వర్గాలు రేషన్ కార్డుల ఆధారంగా సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెబుతున్నా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఫలితంగా పేద ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన పేదలకు సన్నబియ్యం పథకం తీవ్ర విమర్శల పాలవుతుంది. పేదల కడుపు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకంపై రాజకీయ వివాదం రేగింది. మంత్రుల అధికార కార్యక్రమాల్లో సైతం ప్రజలకు బియ్యం పంపిణీపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పథకం ప్రకటించిన రోజు నుంచే అందించేది ఎన్నాళ్ళకో అంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రజలకు చేరువ చేయాలంటే రేషన్ కార్డుల జారీ ప్రక్రియని వేగవంతం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పేదలకు దక్కాల్సిన సన్నబియ్యం అందని నిరక్షగా మిగిలిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. కాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా హుజూర్నగర్లో ప్రారంభించారు. పేదలు కూడా శ్రీమంతుల సన్నబియ్యం తినాలనే ఆలోచనతో ఈ పథకం తెచ్చామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే రేషన్ షాపుల విధానం, బియ్యం సరఫరా పథకాలు మొదలయ్యాయని, గతంలో సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి 90 పైసలకే కిలో బియ్యం ఇచ్చారని రేవంత్ గుర్తు చేశారు. ఈ పథకం చరిత్రలో నిలిచిపోతుందని, భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా దీన్ని కొనసాగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సోనియా గాంధీ ఆహార భద్రత చట్టం కోసం చేసిన కృషిని కూడా ఆయన కొనియాడారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొని బియ్యం పంపిణీ చేస్తుండగా మహిళలు ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు తమకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఎప్పుడు ఇస్తారంటూ నిలదీశారు. తాము ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో పేర్లు తొలగించుకోవడంతో బియ్యం రావడం లేదని, వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని ఆందోళన చేశారు. రేషన్ కార్డులో పేరు తొలగించుకుని అటు రేషన్ బియ్యం రాక దుకాణాల్లో బియ్యం కొనుక్కోవాల్సి తినాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. ప్రతి రేషన్ షాపు వద్దకు వెళ్లి ప్రజలతో మాట్లాడి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేద ప్రజలకు సేవ చేయడమే కాంగ్రెస్ లక్ష్యమంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా పేదలకు సన్నబియ్యం ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ మాత్రం పేద ప్రజలకు సన్నబియ్యం ఇచ్చిందని మాట్లాడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సన్న బియ్యంతో పాటు అనేక రకాల సరుకులు కూడా పంపిణీ చేసేటువంటి దిశగా ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. అతి త్వరలో రేషన్ షాపులలో బియ్యంతో పాటు వేరే సరుకులు కూడా పంపిణీ చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారు, సంతోషిస్తున్నారు. గ్రామాలలో కూడా చాలా సంబరాలు చేసుకుంటూ సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ దానిలో భాగస్వాములై. మరోవైపు ఈ పథకం క్రెడిట్ను కాంగ్రెస్ తీసుకోవాలని చూస్తుండగా బీజేపీ దీనికి కౌంటర్ ఇచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్నబియ్యం పథకంలో ఎక్కువ ఖర్చు కేంద్రమే భరిస్తుంది, కిలోకు 40 కేంద్రం ఇస్తుండగా రాష్ట్ర భారం కేవలం 10 మాత్రమే అని పేర్కొన్నారు. రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫోటో కూడా పెట్టడం లేదని, పేదల కోసం కేంద్రం చేస్తున్న ఖర్చును ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ఈ వాదనతో బీజేపీ పథకంలో తమ వాటా ఎక్కువగా ఉందని నొక్కి చెబుతుంది. కాంగ్రెస్ మాత్రం బియ్యం పంపిణీ నుంచి సన్నబియ్యం వరకు అన్ని పథకాలు తమ హయాంలోనే మొదలయ్యాయని, పేదల ఆకలి తీర్చడం తమ లక్ష్యమని చెబుతుంది. లాక్డౌన్ కరోనా సమయంలో ఏదైతే ప్రజలు, నిరుపేద కుటుంబాలు వలస వెళ్లి వివిధ రాష్ట్రాల్లో బతుకుతున్న కుటుంబాలకు వెసులుబాటు కల్పించడానికి, వారికి ఆహారం అందించడానికి, ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు అన్నం పెట్టడానికి ఏదైతే వన్ నేషనల్ వన్ రేషన్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి వివిధ రాష్ట్రాల్లో ఇక్కడి నుంచి పోయి లేదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన బతుకు తెర వచ్చిన కూలీలకు ఆ రాష్ట్రంలోనే, ఆ ఊరిలోనే ఎక్కడైనా సరే భారతదేశంలో రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించి ఉచితంగా బియ్యం అందించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి.
బీజేపీ పార్టీ కార్యకర్తలు సైతం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పేద ప్రజలు ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నాడని, కాంగ్రెస్ కు బియ్యం పంపిణీపై మాట్లాడే అర్హత లేదని పోటాపోటీగా రేషన్ షాపుల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రులు సైతం రేషన్ బియ్యం మొత్తం కేంద్రానివి అని ప్రకటించడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున రేషన్ షాపుల వద్ద బియ్యం పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈరోజు 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తే 1 కిలో బియ్యం మాత్రమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఇస్తుంది? దోపిడీ దొంగలను దోచుకున్నటువంటి అమౌంట్ తోటి మాత్రమే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతుందో ఈ కిలో బియ్యం మాత్రమే ఇవ్వగలుగుతుంది. మరి 5 కిలోల బియ్యం ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గొప్పడా? ఈరోజు 1 కిలో బియ్యం ఇచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ గొప్పదా అనే అంశానికి వచ్చినప్పుడు మరి ఈరోజు మేమే మొత్తం బియ్యం మేమే ఇస్తున్నామని చెప్పేసి దొడ్డు బియ్యం పక్కకు పెట్టేసేసి కిలోకు 40 రూపాయల చొప్పున 5 కిలోల బియ్యం నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఇస్తుంటే మొత్తానికి ఈ అంశంపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకరికొకరు తమదే సన్నబియ్యం కార్యక్రమం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. రేషన్ షాపుల వద్ద ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత రాజకీయ రంగం పులుముకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కమెంట్స్ చేశారు. వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారని మండిపడ్డారు. వక్ఫ్ ఆదాయం బినామీల ద్వారా విదేశాలకు వెళ్తోందన్నారు. వక్ఫ్ బోర్డు ఆదాయంపై ఇప్పటివరకు ఆడిట్ జరగలేదన్నారు. కొత్త చట్టంతో రెగ్యులర్ గా ఆడిట్ జరుగుతోందని చెప్పారు. ఎంతమంది ముస్లింలకు న్యాయం చేశారో ఎంఐఎం కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి లోపల మాట్లాడినట్టు ఇది ఎవరికి వ్యతిరేకంగా కాదు. ఆ రోజు ఆర్టికల్ 370 తొలగిస్తున్నప్పుడు కూడా దేశానికి మేలు జరుగుతుంది, జమ్మూ కాశ్మీర్ కి మేలు జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరిగాయి. ఉమర్ అబ్దుల్లా గారు ముఖ్యమంత్రి అయ్యారు. అద్భుతంగా ఈ రోజు అక్కడ ఒక మంచి పరిపాలన మరి ఈ రోజు జరుగుతా ఉంది, అభివృద్ధి జరుగుతా ఉంది, శాంతి నేర్కొన్నది, ఉగ్రవాదం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టాన్ని జమ్మూ కాశ్మీర్ లో అమలు చేస్తా ఉంది. ఇందులో ఏ ఒక్క పేద ముస్లిం కు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా ఏ ఒక్క పేద ముస్లిం కు ఈ వక్ఫ్ బోర్డు ద్వారా ఇంతవరకు సహాయం దొరకలేదు. వక్ఫ్ బోర్డు ఎవరికి ఉపయోగపడిందంటే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి నాయకులకు, మజ్లిస్ పార్టీ నాయకులకు, లేక కొంతమంది మత పెద్దలకు ఈ వక్ఫ్ బోర్డు ఉపయోగపడ్డా తప్ప పేద ముస్లింలు ఎవ్వరు కూడా ఇది ఉపయోగపడలేదు. 2006లో సుమారు 4 లక్షల ఎకరాల వక్ఫ్ ఆస్తులుంటే ఆ రోజు 2006లో 163 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. దేశమంతా 163 crores 2006లో 4.9 lakh ఎకర్స్ భూమి ఉంటే, ఆస్తులుంటే దానికి ఆదాయం వచ్చింది. మనం అడ్డుకుంటే తప్పకుండా చాలా పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం లెక్కించింది సంవత్సరానికి 160 కోట్ల రూపాయల నుంచి 12,000 కోట్ల రూపాయలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా 12,000 కోట్ల కంటే పెంచి ఈ డబ్బునంతా కూడా పేద ముస్లింస్ ఎవరైతున్నారో వాళ్ళకు ఉపయోగం. తనపై జరిగిన దాడి విషయంలో రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు శేఖర్ భాష మరికొంతమందిపై నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు లావణ్య. రాజ్ తరుణ్ ఆదేశాలతో దాడి జరుగుంటే రాజ్ తరుణ్ పై కూడా న్యాయ పోరాటం చేస్తానని లావణ్య తెలిపింది. తన ఇంటికి కొంతమంది వచ్చి దాడి చేశారని అందరిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. రాజ్ తరుణ్ ను జైలు మెట్లు ఎక్కించే వరకు వదిలిపెట్టనని చెప్పారు లావణ్య. మొలెస్ట్ చేశారు, వర్బల్ గా వీళ్ళు మా కమ్యూనిటీ అంతా న్యూసెన్స్ చేశారు, మా కమ్యూనిటీలో డిస్టర్బ్ చేశారు అంతా. వీళ్ళందరిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏం జరిగిందో అది రాసిచ్చాను. ఇంకొకసారి నేను ఎవరి జోలికి వెళ్ళట్లేదు, నా జోలికి కూడా వాళ్ళు ఎందుకు వస్తున్నారో నాకు తెలియదు, మీరు నా జోలికి రావద్దు అని ఖచ్చితంగా రాశాను. చర్యలు తీసుకుంటామని చెప్పారండి. దాడి జరిగిన దానికి ప్రధానంగా రాస్తారునే కమ్యూనిటీలోకి అలౌ చేశాడండి. మా మనుషులు వస్తున్నారని. సో 15 మంది ఎవరైతే దుండగులు వచ్చారో 10 మంది ఇంట్లోకి ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళు రాస్తారని పంపించారా మరి శేఖర్ భాష పంపించారా పోలీసులే చెప్పాలి. నేనైతే ఇష్యూని వదలనండి, ఎందుకంటే నా ప్రాణం మీదకి వచ్చింది. నేను నా మనస్ఫూర్తిగా సారీ చెప్పి వదిలేద్దాం అనుకున్న మనిషి ఈ రోజున నా ప్రాణం మీదకి వచ్చిన తర్వాత నేను పోలీస్ స్టేషన్ ఉంది, రమ్మనండి, ఐఎంఏ తీసుకొని రమ్మనండి, కంప్లైంట్ ఇద్దాము, ఫోన్ దొరుకుతుంది ఖచ్చితంగా. ఆమె వచ్చి న్యూసెన్స్ చేసింది కదండి, ఆమె చేసిన అల్లరి కానీ ఆమె చేసిన గోల కానీ ఖచ్చితంగా జరిగింది. మరాఠీ ప్రీతి చౌదరి అండి, ఆమె పేరు కూడా మెన్షన్ చేశాను. 3 pages ఇచ్చాను. చరిత్ర ఏం రాయలేదు. నేను జరిగింది చాలా దాడండి. నేను పోయానని అనుకున్నాను. ఏం నూకలు ఉన్నాయో తెలియదు, బతుకున్నాను. నేను లైఫ్లో నిజంగా
మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నాను, సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. నాకు వద్దు రాస్తారు, నీకు వద్దా, నాకు కూడా వద్దు, వచ్చి కూర్చొని మాట్లాడు. నీకేమైనా భయం వేసి ఇలా అంటున్నావా, అంత దూరంగా కూర్చొని మాట్లాడుకొని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోదాం. నేను కూడా వెళ్ళిపోతా, నాకు వద్దు, బ్రతకాలని ఉంది. రాస్తారు ఒక్కసారి వచ్చి మాట్లాడమనండి, నేను అన్ని ఆపేస్తాను. క్లోజర్ డిమాండ్ చేస్తాను. నాకేమి ప్రాపర్టీ వద్దు, నాకేమి డబ్బులు వద్దు, క్లోజర్. నిజం మాత్రమే మాట్లాడుతున్నాను. ఇప్పుడు కాదు, లావణ్య ఎప్పటికైనా సరే తన ప్రాణం చివరి వరకు అయినా సరే నిజం మాత్రమే. ఆ నిజం, ఆ క్లోజర్ ఇచ్చేసి నేను గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాను. ఖచ్చితంగా నేను సంసారం చేసింది